ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో గడిపే అవకాశం మనకు కల్పించారు. మరి ఆయన సన్నిధిలో నిత్యము నిలిచి ప్రేమపూర్వకమైన మాటల చేత వాక్యము చేత బలపడే అవకాశం దేవుడు మనకి కల్పించారు. అందును బట్టి దేవుని సన్నిధిలో మనం నిత్యం నిలుస్తున్న ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఈ తరమును బట్టి హృదయపూర్వకంగా మరొకసారి ప్రభుకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 7వ కీర్తన 14వ వచనము. కీర్తనల గ్రంథము 7వ కీర్తన 14వ చరణము. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు. ఈ వాక్యం మనము చక్కగా వివరించుకుందాం. మానవుని హృదయంలో పాపం ఎలా పుడుతుంది, అది ఎలా ఎదుగుతుంది, చివరికి అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తా ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. దేవుని వాక్యం చేత మనం బలపడదాం. ఇక్కడ చేటును గర్భమున ధరించిన వాడే అని రాయబడి ఉంది. తాను పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. పాపమును కనడానికి ప్రసవ వేదన పడతా ఉన్నాడు అంటే ప్రియులారా, పడతా ఉన్నది అనే వ్యక్తి కోసం. అంటే ఇక్కడ ఒక స్త్రీ ప్రియులారా గర్భం దాల్చడానికి ముందు ఒక బీజం పడాలి గర్భంలో. అలాగే ఒక మనిషి కీడులు లేదా పాపము చేయడానికి ముందు వారి హృదయంలో ఒక దురాశ లేదా చెడు ఆలోచన అనేది బీజం పడాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎలాగైతే స్త్రీ గర్భమున బీజం పడకుండా బిడ్డ ఎలాగైతే పుట్టడో, అలాగే మానవుని హృదయంలో ఆలోచనలు దురాశ లేకపోతే చెడు ఆలోచన అనేది బీజము పడవలసిందే. ఇదే ఇక్కడ తెలియపరుస్తున్నది. ఇక్కడ ప్రియులారా, పాపం అంటే ఇతరులను కీడు చేయాలనే ఆలోచన, దురాశ అంటే ఇతరులను కీడు చేయాలనే ఆలోచన, కుళ్ళు లేకపోతే స్వార్థం. ప్రియమైన వాళ్ళరా, మనిషి ఆ చెడు ఆలోచనను వెంటనే తీసివేయకుండా ఒక ఆలోచన చేశాడు, చెడు చేయాలని స్వార్థంతో ఉన్నాడు, కుళ్ళుతో ఉన్నాడు మనసులో. అయితే ఆ మనిషి ఆలోచించిన వారు ఆలోచనను తప్పిది అని వెంటనే తీసేయకుండా తన హృదయంలోనే ఉంచుకుని దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. దాన్నే గర్భము ధరించటం అంటే హృదయంలో దాచుకోవటం, గర్భమును ధరించుకోవటం. పాపం కలగడానికి వాడు ప్రసవ వేదన పడుచున్నాడంటే గర్భము ముదిరిన తర్వాత ప్రసవ వేదన ఎలాగైతే ఇక పెయిన్స్ వస్తాయో అలాగే ప్రియులారా ఆ హృదయంలో దాగి ఉన్న చెడు ఆలోచనలు, కుళ్ళు, కుశుద్ధము, స్వార్థము, చెడు, దురాశ, ఇవన్నీ కూడా దురాశ కలిగి ప్రవర్తించాలి, చెడు పనులు చేయాలి, కుళ్ళు హృదయం కలిగి ఉండాలి. అలాగా ఆ పనులు చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఎలాగైతే ప్రసవ వేదన పడుతున్నా చెయ్యాలి, ఈ పనులన్నీ చెయ్యాలి. అలాగే హృదయంలో దాగి ఉన్న చెడు ఆలోచనలు బయటకు రావడానికి పడే ప్రియులార ఆలోచనలు సఫలం చేసుకోవాలని పడే తపనే ఈ యొక్క ప్రసవ వేదన. ఒక దుష్టుడు ప్రియులారా అంటే పాపి తాను అనుకున్న చెడు కార్యాలను అంటే కుట్రను ఎలాగైనా సరే బయటకు తీయాలి, అమలు పరచాలి అని తీవ్రంగా ప్రయాసపడతా ఉంటాడు. ఆ చెడు పని చేయడానికి వాడు పడే ఆరాటం ఇక్కడ ప్రసవ వేదన. ప్రియులారా, ఇక్కడ ప్రసవ వేదన పడతా ఉన్నాడు. ఇక్కడ పాపము కంటే వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. చేటును ప్రసవ వేదన పడుతూ అబద్ధము కని ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా,
పాపం కనడగా వాడు ప్రసవ వేదన పడుతూ అబద్ధం కంటా ఉన్నాడు. చివరికి ఆ ప్రసవ వేదన ముగిశాక ప్రియులారా, పుట్టిన బిడ్డ ఎవరు అంటే అబద్ధము లేదా మోసము. ఆ మనిషి దురాలోచనలు చేసిన మానవుడు, చెడు కార్యములు చేసిన మానవుడు, కుళ్ళి స్వార్థం కలిగిన ఆలోచన చేసిన వాడు దాని ప్రసవ వేదన చెయ్యాలి, ఆ పనులు చేయాలి, నేను ఎటువంటి పనులు చేయాలి, కుళ్ళు పనులు చేయాలి, దురాశ ఆలోచనలు, దురాశ కలిగి ఎలా ఉండాలో అలాగా. దురాశ తెలుసు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దురాశ అనేది ఆశ పడవచ్చు కానీ అత్యాశ పడకూడదు. అత్యాశ వేరు, దురాశ వేరు. దురాశ అంటే నీకు లేకపోయిన ఇతరులకు ఒకవేళ వస్తే అది నీకు కావాలని చెప్పి డబ్బులు పెట్టి కొని తెచ్చుకోవటం సంతోషమే, కానీ దానిని దొంగిలించి తెచ్చేసుకోవటం లేకపోతే ఎలాగైనా సరే అది వాళ్ళకి దక్కకుండా నీ సొంతం చేసేసుకోవటం అనేది దురాలోచన. ఇక్కడ ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన వెనకాల ఇంకో వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇద్దరు కూడా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరిలో ఒక జేబులోంచి డబ్బులు పడిపోయాయి. అయితే వెనకాల వస్తున్న వ్యక్తి ఈ డబ్బులు ఎవరి అని అడుగుతా ఉన్నాడు. చూసి ఇప్పుడు ఇద్దరు పక్కన ఉన్నారు కాబట్టి ఆ డబ్బులు ఒకరి దగ్గర నుంచి పడ్డాయి. ఇంకో వ్యక్తి నాయ డబ్బులు అని చెప్పేసి ఆయన కూడా అంటూ ఉన్నాడు. పడిపోయిన వ్యక్తి కూడా నాయ అంటూ ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి పడిపోయిన డబ్బులు పడిపోకపోయినప్పటికి కూడా నావే అని చెప్పి చెప్తూ ఉన్నాడు. తనకు తెలుసు, జేబులో చూసుకుంటాడు, తనకి డబ్బులు అవ్వయా పడిపోయలేదని తెలుసు, కానీ ఆ యొక్క దురాలోచన కలిగి తనవే అని చెప్పి బొంకుతూ గొడవ పడుతూ ఆ విధంగా ప్రసవ వేదన పడుతూ అబద్ధము పుట్టిస్తాడు. మోసం అనేది బయటగా కంటా ఉంటాడు. వాడు ఎంతో కష్టపడి ప్లాన్ చేసి ప్రియులారా చెడు కార్యాన్ని కంటా ఉంటాడు, అమలు చేస్తాడు, తన ఆలోచన అమలు చేస్తాడు. భలే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి డబ్బులు, మన కష్టాలు తీరిపోతాయి అని ఆలోచనలు వచ్చేస్తాయి బుద్ధిలోకి. కానీ చివరికి దాన్ని వచ్చే ఫలితము అబద్ధంగా మిగిలిపోతుంది. నువ్వు చెప్పింది అబద్ధము, దొరికిపోతే అబద్ధము. అంటే వాడు ఆ పాపం ద్వారా ఏదో ఆనందం వస్తుంది, లేకపోతే ఏదో ఆశపడి ఏదో అవసరాలు తీరిపోతాయి అని ప్రియులారా అనుకోనవచ్చు. కానీ నిజము, నీతి అనేది ఒకటి ఉంటుంది. అదేంటంటే మంచినే పెంచి పోషిస్తూ ఉంటుంది. మనలో నీతి లేకపోతే పాపము కంటూనే ఉంటుంది, దురాశ కంటూనే ఉంటుంది ప్రియులారా. కానీ చివరికి దొరికేది మోసము మరియు నాశనం ప్రియులారా. దొరికేది నాశనమే మిగులుస్తుంది. ఇక్కడ యాకోబు రాసిన పత్రిక ఒక మాట రాసి ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కను. ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, పాపం అనేది అకస్మాత్తుగా జరిగిపోయేది కాదు. అది హృదయంలో మొదలై ఆలోచనలో పెరిగి 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 అంటే పెంచి పోషించి క్రియల రూపంలో దాల్చుతుంది ప్రియులారా. ఆ క్రియల మూలం అంటే క్రియలు చేయటం, కార్యాలు చేయటం. కాబట్టి మన హృదయంలో చెడు ఆలోచన అనే గర్భము పడకుండానే ప్రారంభంలోనే దేవుని వాక్యంతో దానిని తుడిచిపెట్టేసుకునే వారిగా దేవుని వాక్యం మనకి అందిస్తూ ఉంటుంది. దుష్టులు ప్రియులారా ఇతరుల కోసం తగిన గోతులో వాడే పడతాడని దేవుని వాక్యం చదువుదాం. ఇక వాక్యం చూస్తే 7వ అధ్యాయం 15-16 వచనం చూస్తే, కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 15-16 వచనం చూస్తే, దుష్టుడు ఇతరుల కోసం తగిన గోతులో వాడే పడతాడని ప్రియులారా తెలియపరుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని వాక్యము చెప్తున్నట్లుగా ఇక్కడ ఇదే విషయాన్ని దురాశ గర్భమును ధరించిన వాడు, ఇక్కడ కీర్తనకారుడు కీర్తన గ్రంథాలు వాడిని చదివినట్లుగా పాపం కలటకు వాడు ప్రసవ వేదన పడుచు ఉన్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే ఆ పాపాన్ని కనడానికి సిద్ధంగా ఉన్నాడు. చేటును దురాశను కలిగి ఉన్నాడు. అబద్ధము లాస్ట్కి కని ఉన్నాడు. ఇక్కడ ఇదే స్టోరీని మనం చూస్తే ప్రియులారా, ఇదే సందర్భం బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎవరైనా ఈ విధంగా దురాశ ఆలోచన కలిగి దుష్టాలోచన కలిగి పాపమును ఈ విధంగా కనడానికి ఎవరన్నా ప్రయత్నించారా అని చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ అహితోపేలు అనే ఒక ఆయన ఉంటాడు. ఈ అహితోపేలు అనే ఆయన తన కుట్ర
ప్రియులారా, అంటే దావీదు కుమారుడు అబ్షలోము తిరుగుబాటు కథ ఇక్కడ మనం చూస్తే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ బైబిల్ ఆధారితంగా మనం చూస్తే బైబిల్లో ఈ యొక్క దురాశను బట్టి ప్రియులారా ఈ యొక్క కార్యములు చూస్తూ ఉన్నప్పుడు పాపము కరడానికి సిద్ధంగా ఉన్న కొందరు జీవితాలు మనం చూస్తున్నప్పుడు అహీతోపేలు గురించి ప్రియులారా మనం చూస్తూ ఉంటాం. ఈ అహీతోపేలు దావీదు రాజు దగ్గర ఉన్న ఈ యొక్క వ్యక్తి అహీతోపేలు. ఈ దావీదు రాజుగా ఉంటున్నప్పుడు అతని దగ్గర ఉన్న వ్యక్తి అహీతోపేలు అనే ఒక గొప్ప జ్ఞాని. ఈయన ప్రియులారా, ఆయన జ్ఞాని, మంచి ఆలోచన కర్త కలిగిన వాడై ఉండేవాడు. ఏదైనా ఆలోచన అవసరం వస్తే దావీదు అడిగితే, గొప్ప జ్ఞాని కాబట్టి తాను చెప్పింది చక్కగా వివరించి చెప్తా ఉండేవాడు. అతడు ఎంతటి ప్రభావవంతుడంటే అతను ఇచ్చే ఆలోచన దేవుని యొద్ద విచారణ చేసి పొందినంత పవిత్రంగా ఉండేది. అంటే అతను చెప్పిన ఆలోచన చక్కగా మంచిగా చెప్తా ఉండేవాడు. దాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభు ఇలా చేస్తే మరి చక్కదిద్దొచ్చా అంటే, అవును చేయొచ్చు అని చెప్పి దేవుడు చెప్తున్నట్లుగా అంత పవిత్రంగా తన ఆలోచన ఉండేది. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క దావీదు కుమారుడైన అబ్షలోము తన తండ్రి సింహాసనాన్ని దొంగిలించడానికి తిరుగుబాటు చేస్తా ఉన్నాడు. అంటే అబ్షలోము తండ్రి దావీదు, ఈ అబ్షలోము దేవుని దావీదు యొక్క సింహాసనాన్ని తన సొంతం చేసుకోవాలని కుట్రమంతా ఉన్నాడు. ఆ సమయాన అహీతోపేలు దావీదుకు నమ్మక ద్రోహం చేసి దావీదుకి ప్రియులారా మరి కూడా ఉండవలసిన ఈ యొక్క అహీతోపేలు ఏం చేశాడంటే తన కుమారుడైన అబ్షలోము పక్షాన చేరతా ఉన్నాడు. అబ్షలోము పక్షానికి చేరాడు. ఈ యొక్క అబ్షలోము పక్షానికి చేరిన తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చేటును గర్భమున ధరించిన వాడే అని. ఎప్పుడైతే చేటు అంటే చెడు ఆలోచన, దురాలోచన ఎప్పుడైతే ఈ అహీతోపేలుకి వచ్చిందో, తాను గర్భమును ధరిస్తా ఉన్నాడు. దురాలోచన అనే గర్భము, చెడు ఆలోచన అనే గర్భము ధరిస్తా ఉన్నాడు. ఈ ఆలోచన తన హృదయంలో బీజం పడింది. అంటే కనడానికి సిద్ధంగా ఉండడానికి ఒక బీజం వేసుకున్నాడు. ప్రియులారా, అహీతోపేలు హృదయంలో ప్రియులారా దావీదుపై పగ పెరిగిపోతా ఉంది. అహీతోపేలు హృదయంలో ఎలా ఉందంటే దావీదుపై పగ పెరిగిపోతా ఉంది. ఎందుకంటే అబ్షలోము చేతికి వెళ్తే తాను కూడా పెద్ద ఉన్నత స్థితికి వెళ్ళిపోవచ్చు, గొప్ప కార్యాలు నేను కూడా అంటే తర్వాత తన గొప్పగా ఫీల్ అయిపోతూ ఉన్నాడు. హృదయంలో దావీదుపై ఎలాగైనా సరే దావీదుని ఈ విధంగా కుట్ర పని ఏదో చేయాలని చెప్పి ఆ యొక్క పగ పెరిగిపోతా ఉంది, ఆలోచన పెరిగిపోతా ఉంది. అసూయ అనే చెడు ఆలోచన తన హృదయంలో పడుతూ ఉంది. దావీదుని ఎలాగైనా గద్దె దించి నాశనం చేయాలనే చేటును అంటే కీడును అతడు తన హృదయంలో మనసులో ఇక ధరించుకున్నాడు. అంటే గర్భమున ధరించాడు. మనసు అనే గర్భములో మనసులు ఈ ఆలోచనలు ధరిస్తా ఉన్నాడు, గర్భమును ధరిస్తా ఉన్నాడు. ఆ ఆలోచనను అక్కడితో ఆపకుండా ప్రియులారా, ఇది మనకెందుకని వదిలేకుండా దావీదుని చంపడానికి ఒక భయంకరమైన కుట్రను తన హృదయంలో పెంచి పోషిస్తూ ఉన్నాడు. దావీదుని చంపేయాలి ఇంకెలాగోలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ సిద్ధంగా ఉన్న పాపం కనడానికి వాడు ప్రసవ వేదన పడుచున్నాడు అనే దానికి అర్థంగా ఇక్కడ కుట్ర అమలు చేస్తా ఉన్నాడు. ఆ కడుపులో సిద్ధం చేసుకున్నాడు, పెంచి పోషించాడు ఆలోచనని. ఇప్పుడు కనటానికి అంటే ఆ కార్యాన్ని చేయటానికి అనుకున్నది జరిగించడానికి అంటే ప్రసవ వేదన పడి ఆ యొక్క ప్రియులారా కుట్ర అమలు చేయడానికి ప్రసవ వేదన పడతా, ఆ ప్రసవ వేదన పడ్డ ఇప్పుడు గర్భాన్ని ధరించిన వాడు బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తాను అనుకున్న కీడును బయటకు తీయడానికి అహీతోపేలు తీవ్రంగా ప్రయాసపడతా ఉన్నాడు. అంటే ప్రసవ వేదన పడతా ఉన్నాడు. వాడు అబ్షలోము దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తా ఉన్నాడు. అబ్షలోము దగ్గరికి వచ్చి అబ్షలోము ఆలోచన కూడా అది, దావీదుని ఎలాగా అంతం చేయాలి, తన తండ్రిని అంతం చేసి ఆ సింహాసనాన్ని తన వైపు ఎలాగా మరల్చుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక దావీదు ఇక అబ్షలోముకి భయపడే ప్రియులారా ఆయన మరి కొండ కోణంలోనే దాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. తనతో పాటు ఎంతో మంది సైన్యం ఉంది, ఎంతో మంది బలాజ్యులు ఉన్నారు కూడా. అయితే ప్రియులారా, రాజు నాకు ఒక 12,000 మంది సైనికులను ఇవ్వు. ఇక్కడ ప్రియమైన దేవుని వాళ్ళ అబ్షలోము కొంతమంది రాజుగా నిర్ణయించుకుని ఉంటున్నారు, కానీ సింహాసనము దక్కలేదు ఇంకా ఆయనకి. ఇక్కడ అడుగుతా ఉన్నా, నాకు 12,000 మంది సైన్యాలను ఇవ్వు. నేను ఇప్పుడే రాత్రి వెళ్ళి అలసిపోయి ఉన్న దావీదుపై అకస్మాత్తుగా దాడి చేస్తాను. అతనితో ఉన్న ప్రజలందరినీ కూడా
ఆ యొక్క పారిపోయేటట్లుగా నేను చేస్తాను, నేను కేవలం రాజునైన దావీదుని మాత్రమే చంపుతాను, మిగిలిన ప్రజలందరినీ కూడా ఈ యొక్క క్షేమంగా నీ దగ్గర తీసుకొస్తానని చెప్పి ఈ యొక్క అహీతోపెలు ఈ యొక్క అబ్షాలోముకి తెలియపరుస్తున్నాడు. నాకు 12,000 మంది సైన్యాన్ని ఇస్తే నేను దావీదు దగ్గరికి వెళ్తాను, దావీదుని ఒక్కడిని చంపేస్తాను, మిగిలిన సైన్యం అందరూ కూడా దావీదు చచ్చిపోతే పారిపోతారు, ఆ పారిపోయిన సైన్యం అంతటిని కూడా క్షేమంగా నీ దగ్గర తీసుకొస్తానని చెప్పి తెలియపరుస్తున్నాడు. ఇది 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1-3 వచనాల వరకు రాయబడి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ దావీదుని చంపాలని ఆ పాపాన్ని ప్రియులారా తాను కనడానికి అమలు చేయడానికి ఆ యొక్క రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. తీవ్రమైన ఆరాటం, ఎలా చేయాలో తిరుగుతా ఉన్నాడు, అటు ఇటు ప్రయాస పడుతున్నాడు. ప్రయాస అంటే ప్రసవ వేదన అనుభవిస్తా ఉన్నాడు. అబద్ధము ప్రియులారా అబద్ధాన్ని కని ఉండడానికి ఇక్కడ ఆ యొక్క సిద్ధపడి కని ఉన్నాడు, అబద్ధాన్ని కన్నాడు. అయితే ఆ అబద్ధము బిడ్డ ఆ ప్లాన్ అమలైందా లేదా అనేది ప్రియులారా మనం తెలుసుకుందాం. ఇక్కడ అహీతోపెలు వేసిన ప్లాన్ చాలా ఖచ్చితమైనదిగా ప్రియులారా, అంటే అక్కడే దేవుని కార్యము ప్రియులారా జరగకుండా ఆగిపోద్ది అనుకున్నాడు. దేవుడు దావీదుకి ఎప్పుడు తోడు ఉంటాడని తెలిసినా కూడా అటువంటి ఖచ్చితమైన ప్లానింగ్ వేసి చంపేదామని నిర్ణయించుకున్నాడు అహీతోపెలు. కానీ ఇక్కడ దేవుని కార్యము ప్రియులారా వేరేగా దావీదుని ఆ యొక్క కాపాడడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇక్కడ దావీదుకి ఒకడు ప్రాణ స్నేహితుడైన ఉషై అని ఒక ఆయన ఉన్నాడు. దావీదుకి ప్రాణ స్నేహితుడైన ఒక ఆయన ఉషై ఉన్నాడు. ఇతను ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను రహస్య గుడాచారి లెక్క. ఇక్కడ దావీదుకి స్నేహితుడు మరియు రహస్య గుడాచారి లెక్క. ఇతను కూడా ఎక్కడ ఉన్నాడు అంటే అబ్షాలోము దగ్గరే ఉన్నాడు. దేవుడు అబ్షాలోము మనసును మార్చడం వల్ల ఇక్కడ దేవుడు ఏం చేశాడు, అబ్షాలోము మనసు అంటే ఆలోచన పుట్టించాడు. అబ్షాలోముకి మరొక ఆలోచన కొరకు ఎదురు చూడటానికి మరొక ఆలోచన, అంటే ఇదే ఆలోచన ఇంకో ఆలోచన కూడా తెలుసుకుందాం, విషయాన్ని అడిగి ఆ ఆలోచన కూడా ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పి ఆలోచన మనసులో పుట్టించాడు దేవుడు అబ్షాలోముకి. ఆవిడ అబషలోము అహీతోపెలు మాట వినకుండా ఉషై చెప్పిన వేరే ఆలోచన వింటా ఉన్నాడు. దీన్ని అహీతోపెలు ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దావీదు చంపాలని వాడు ఎంతో కష్టపడి కన్న ఆలోచన ఆఖరికి వానికి అబద్ధంగా అంటే వ్యర్థముగా మోసంగా మిగిలిపోయింది. సాతాను వానికి చూపించిన విజయం అంటే అబద్ధం అయిపోయింది. ప్రియులారా, తాను రాత్రి ఆలోచించి విజయం పొందేసుకున్నా, దావీదుని చంపించి అతను నేను చంపేస్తాను కలలు కనేసిన ఆ యొక్క అహీతోపెలు ఆ యొక్క సాతాను అతని వైపు చూపించి విజయం పొందుకుంటామన్నట్లుగా చూపించినది ఆ యొక్క బద్దలైపోయింది మనసు. చివరికి ఆ యొక్క అవమానం భరించలేక తన ఇంటికి వెళ్ళిపోయి కృంగిపోయి ప్రియులరా తను యొక్క చక్క పెట్టుకుని అన్ని సిద్ధం చేసుకుని అన్ని ఏర్పాటు చేసుకుని ఊరి వేసుకుని చనిపోయాడు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అహీతోపెలు చెప్పిన ఈ యొక్క ప్లాన్కి ఇక్కడ ఉషై ఏం చెప్పాడు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఆ అహీతోపెలు అబ్షాలోము నిజమైన బైబిల్ చరిత్ర విషయానికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉషై అబ్షాలోము ఏం చెప్పాడంటే అహీతోపెలు చెప్పిన ప్లాన్ ప్రకారం వెంటనే ప్రియులరా ఈ యొక్క 12,000 మంది సైన్యంతో వెళ్ళి దావీదుని రాత్రే చంపేయాలి, ఆ ప్లాన్ విన్న ప్రియులరా చంపేయాలని చెప్పిన ఆ ప్లాన్ విన్న అబ్షాలోము అది చాలా బాగా నచ్చిందంట అబ్షాలోముకి. కానీ దేవుడు దావీదుని కాపాడలేనుకున్నాడు కాబట్టి అబ్షాలోము మనసులో ఉషైని కూడా పిలిచాడు కదా, ఇంకో ఆలోచన ఏం చెప్పాడో చూద్దాం, అది కూడా చూద్దాం, ఇది బాగా నచ్చింది, అతను చెప్పింది సరిలేకపోతే ఇదే చేద్దాం అన్నట్లుగా అబ్షాలోము చూస్తా ఉన్నాడు. ఉషై నిజానికి ప్రియులారా దావీదు పంపిన మీకు తెలియపరిచినట్లుగా ఒక స్పై లాంటి వాడు, అంటే గుడాచారి. అతను అబ్షాలోము ముందుకు వచ్చి అహీతోపెలు ప్లాన్ను తిప్పుకొట్టడానికి తన బుద్ధి బలంతో ఉషై ఏం చేస్తాడంటే బుద్ధి బలంతో ఒక అద్భుతమైన అబద్ధం మైండ్ గేమ్ ఆడుతా ఉన్నాడు. ఇక్కడ అద్భుతమైన అబద్ధం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ జరుగుతున్న సంఘటన వేరు. ఇక్కడ దావీదు కృంగిపోయాడు, భయపడుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి మీరు. కుమారుడు కొరకు అబ్షాలోమును చూసి భయపడుతున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. తన బలము అంటే సైన్యం వారందరూ కూడా దావీదును చూసి వారు కూడా మరి బలమైన మరి ఎదిరించే అంతటి వారు ఎదిరించి ఓడించే అంతటి అలాంటి ఆలోచన కలిగి వారు లేరు. అక్కడ వారు కొద్దిగా దాక్కుని ఉన్నాడు దావీదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా దాక్కుని ఉన్నాడు భయపడతా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా మరి ఇక్కడ
ఆ సమయాన అలా ఉన్న వ్యక్తిని అలా కాకుండా ఇంకా గొప్పగా చూపిస్తా ఉన్నాడు ఇక్కడ హుషై. ఇక్కడ చెప్తున్నాడు, 3 మాటలు చెప్తాడు, 3 విషయాలు చెప్పి వీళ్ళారా 3 రకాలుగా చెప్తున్నాడు. 3 మాటలు ఇక హుషై చెప్తున్నాడు. మొదటిది ఏంటంటే ఇక్కడ అబ్షలోముకి భయాన్ని రేకెత్తించడం, అంటే భయం పుట్టిస్తున్నాడు. హుషై చెప్తున్నాడు అబ్షలోముతో ఏమనంటే, రాజా, ఈ ఒక్క విషయంలో అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. మీకు అహితోపేలు చెప్పిన ఆలోచన నాకు నచ్చలేదు, అది మంచిది కాదు. నీ తండ్రి అయిన దావీదు అతనితో ఉన్నవారు ఎలాంటి పరాక్రమశాలులో నీకు తెలుసు. అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిలో వారు ఎప్పుడు విపరీతమైన కోపంతో ఉన్నారు. పిల్లలను పోగొట్టుకుంటే ఎలుగుబంటి ఎలాగైతే పిల్లలను పోగొట్టేసుకుంటే ఎలాగైతే దేని పడితే దాని చెట్లని మొక్కల్ని అన్నిటిని పీకేస్తే అన్నిటి చెట్లని గీరేస్తూ ఉంటుందో, ఎలాగైతే దేని దొరికి దాన్ని కరిచేస్తుందో, దేని దొరుకుతుంది చాలా కోపంతో ఉంటుందో, అలాగా అక్కడ విపరీతంగా వాళ్ళు అక్కడ ఉన్న సైన్యం అందరూ కూడా దావీదుతో ఉన్న వాళ్ళందరూ కూడా అంత కోపంతో వాళ్ళు విపరీతమైన కోపంతో ఉన్నారు. నీ తండ్రి యుద్ధ వీరుడు తెలుసు కదా నీకు, యుద్ధ వీరుడైనా అతడు రాత్రిపూట సాదాసీదగా జనులతో కలిసి నిద్రపోతాడు అనుకుంటున్నావా? నిద్రపోడు, ఏదైనా గుహలోను రహస్య స్థలంలోనూ దాక్కుని ఉంటాడు అని అనుకుంటున్నావా? ఇక్కడ 2 సమయాల కింద 17:7-9 ఎదురు చూస్తుంటే ఎవరైనా వస్తే చంపేస్తా చూస్తాడు అని చెప్తా ఉన్నాడు. ఈ మాట ఇక అబ్షలోము మనసులో పడింది. 2వ మాట చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు వెళ్ళావంటే అపజయం వస్తుంది కంపల్సరీ అని భయపడుతున్నాడు. నువ్వు వెళ్ళావంటే కంపల్సరీ అపజయం వస్తుందని, విజయం రాదని చెప్తున్నాడు. ఒకవేళ అహితోపేలు చెప్పిన సైన్యం చెప్పినట్లుగా ప్రారంభంలో నీ సైన్యంలో కొందరు చనిపోతే ఆడికి వెళ్ళి ఇలా ఉన్న దావీదు దగ్గరికి వెళ్ళారనుకోండి, 12,000 మంది వెళ్ళారనుకోండి, ఆడ దావీదు అక్కడ ఉన్న వారందరూ చూసి వాళ్ళు చనిపోవటం కదా, అనేక మంది సంపాదన చూస్తున్నా అంత ఆలోచన కలిగి క్రూరంగా ఉన్నారు కాబట్టి నీ సైన్యంలో సగం మంది చనిపోతే అబ్షలోము సైన్యం ఓడిపోతుంది అనే వార్త దేశమంతా కూడా పాకుతా ఉంది. అప్పుడు సింహం లాంటి గుండె గల నీ సైనికులు కూడా భయంతో కరిగిపోతారు, పారిపోతారు. ఇంకా మిగిలిది ఇంకా అప్పుడు అహితోపేలు ఒక్కడే ఏం చేస్తాడు అని భయపెడతా ఉన్నాడు. మరొక మాట, 3వ మాట కూడా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ గట్టి మాట చెప్పిన లాస్ట్ ని హుషై చేసిన చివరి మాట, గట్టి మాట ఏంటంటే, ప్రియమైన దేవుని వాళ్ళ ఇక్కడ అహితోపేలు ప్లాన్ రద్దు చేసి దావీదు తప్పించుకోవడానికి సమయం దొరికేలా హుషై ఒక కొత్త ప్లాన్ వేస్తా ఉన్నాడు. నువ్వు 12,000 మందితో వెళ్ళొద్దు, దాను మొదలుకొని బెర్షెబా వరకు ఉన్న ఇశ్రాయేలులందరినీ కూడా అపారమైన సైన్యాన్ని ఇక్కడ రప్పించు. సముద్రం ఇసుక రేవులంత సైన్యానికి నువ్వే స్వయంగా నాయకత్వం వహించి యుద్ధానికి నడువు. అప్పుడు దావీదు ఎక్కడున్న గడ్డి మీద పడే మంచుల అతని మీద పడి అక్కడ నువ్వు ఒక్కడిని కూడా మిగల్చకుండా అతన్ని ముంచేద్దాం, చంపేద్దాం అని తెలియపరుస్తున్నాడు. అంటే దావీదులో తప్పించుకోవడానికి అక్కడ తెలిసిపోద్ది. మళ్ళా నీ కుమారుడు అప్పటికి వచ్చేసిన నీ కుమారుడు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడని అక్కడ దావీదు తప్పించుకుంటాడు. ఈలోగా అతను తప్పించుకునే సమయం కొరకు కొంత సమయం కావాలి కాబట్టి ఈలోగా ఏం చేస్తాడు, ఈ 12,000 మందితో వెళ్ళొద్దు, సరిపోరు. అసలు నువ్వేం చేస్తావంటే దాను మొదలుకొని దాను అనే ప్రాంతం నుంచి బెర్షెబా వరకు కూడా జనాలందరినీ కూడా ఇశ్రాయేలులందరూ కూడా పోగు చేయి, అపారమైన సైన్యం గొప్ప సైన్యంగా మార్చేయి, అందరిని రప్పించు. సముద్రం ఇసుకరేని వాళ్ళు లెక్కించలేంతగా అంతటి సైన్యంతో అప్పుడు నువ్వే వెళ్ళు, అహితోపేలు నువ్వే వెళ్ళు, రాజు కింద నువ్వే యుద్ధం చేయడానికి వెళ్ళు అని చెప్పగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, హుషై ప్లాన్ వినగానే అబ్షలోము ప్రియులారా అక్కడ ఉన్న పెద్దలను అహంకారం పెరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న పెద్దలకు అందరికి కూడా అహంకారం పెరిగింది. ఎందుకంటే హుషై ప్లాన్ ప్రకారం అబ్షలోము స్వయంగా ఒక మహాసైన్యానికి రాజుల ముందు నడిచే అవకాశం వస్తూ ఉంది. దాంతో వారు అహితోపేలు అత్యుత్తమ ఆలోచనను ప్రక్కన పెట్టి హుషై చెప్పిన చెడ్డ ఆలోచనను నమ్ముతా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ఇక్కడ ఏంటి అబ్షలోము మరి అక్కడ ఉన్న పెద్దలకు ఇక్కడ అహంకారం అంటే పెరుగుతుంది. అహంకారం పెరగటం అంటే ఇక అబ్షలోము ముందు ఉండాలి, అబ్షలోము బలంగా ఉండాలి అని కోరుకుంటా ఉన్నారు. హుషై ప్లాన్ ప్రకారం అబ్షలోము స్వయంగా ఇక మహాసైన్యాన్ని సిద్ధం చేసుకుని రాజుల ముందు నడిచే అవకాశం వస్తుందని వారు చాలా సంతోషపడిపోతున్నారు. ఇలాగా అహితోపేలు చెప్పిన అత్యుత్తమమైన ఆలోచన పక్కన పెట్టేసి హుషై చెప్పిన చెడ్డ ఆలోచనలు అంటే అమలు కాని అటువంటి ఆలోచనల్ని తీసుకొచ్చి అంటే కొన్ని దావీదుని తప్పించే ఆలోచనలు తీసుకొచ్చి ఆడ పెడతా ఉన్నారు. ఇక్కడ అహితోపేలుకు ఎందుకు అవమానం కలిగిందంటే అహితోపేలు కేవలం ఒక సాధారణ సలహాదారుడు కాదు ప్రియులారా. అప్పట్లో ఇశ్రాయేల్
ఇశ్రాయేలు దేశంలో అతని మాటకు దేవుని వాక్యం అంత విలువ ఉండేది. అంటే అందరూ కూడా అతను ఏది చెబితే అది జరిగి తీరుతుందని, అలాంటి అత్యున్నతమైన స్థానంలో ఉన్న అహితోఫెలు ఒక రోజు అటువంటి సభలో తీవ్రమైన అవమానం, అంతమంది జనాల్లో, అంతమంది సైన్యములో అంత తీవ్రమైన అందరూ కూడా దేవుళ్ళ భావించిన యొక్క అహితోఫెలు అటువంటి నిరాశ పడుతూ అందరి ఎదురుగా నవ్వులు పాలైనందుకు తన జ్ఞానాన్ని తృణీకరించారని, తను చెప్పిన మాట వినలేదని చెప్పేసి తాను ఎంతో మేధస్సుతో దావీదుని ఖచ్చితంగా ఓడించగలిగిన పక్కా ప్లాన్ చెబితే అబ్షలోము మరియు ప్రియులారా యువ నాయకులు తమ మాటను కాదని ఊసే చెప్పిన డ్రామా ప్లాన్ ను మెచ్చుకుంటా ఉన్నారని, ఓ గొప్ప జ్ఞానికి తన కంటే తక్కువ స్థాయి వ్యక్తి అంటే ఊసే ఆలోచన గొప్పగా చూపినప్పుడు భరించలేని అవమానం కలుగుతా ఉంది తన హృదయంలో. భవిష్యత్తు కళ్ళ ముందు కనబడుతుంది. అహితోఫెలుకు రాజకీయ వ్యూహాలు బాగా తెలుసు. ఊసే ప్లాన్ ప్రకారంగా సైన్యాన్ని సమకూర్చడానికి చాలా రోజులు పడతా ఉంది. ఈ లోపు దావీదు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతాడు, సైన్యాన్ని సిద్ధం చేసుకుంటాడు. తిరగబడి అబ్షలోమును ఖచ్చితంగా చంపేస్తాడు దావీదు అని అహితోఫెలుకు అర్థమైపోయింది. ఈలోగా తిరగబడి అబ్షలోముని ఈయనే చంపేస్తాడు, తన తండ్రి చంపేస్తాడు, ఈలోగా మన పని అయిపోద్దే, నేను తిరుగుబాటు చేశానని చెప్పేసి భయమేసి అవమానం కూడా కలిగి రాబోయే ద్రోహి ముద్ర అంటే నా మీద ద్రోహి కార్యం చేసాడని చెప్పేసి దావీదు మన మీద ద్రోహి అని ముద్ర వేస్తాడు. అబ్షలోము ఓడిపోతే మళ్ళీ దావీదు రాజు అవుతాడు. అప్పుడు దావీదుకు ద్రోహం చేసిన తనను నమ్మక ద్రోహిగా చూసి విచారించి అవమానకరంగా ఉరితీస్తారని అహితోఫెలు అందరి జనాల విధంగా ఇలా ఉరితీస్తారని అహితోఫెలు ముందే ఊహించాడు. రాజు చేతిలో శిక్ష పడి చావటం కంటే తన అంతం తానే చూసుకోవాలనుకున్నాడు. అహితోఫెలు ఎందుకు ఎలా చనిపోయాడు అనే విషయాన్ని మనం మీకు తెలియపరుస్తున్నాను. తీవ్రమైన నిరాశ, అవమానం ప్రియులారా భవిష్యత్తు రాబోయే ఘోర అపజయాన్ని తట్టుకోలేక అహితోఫెలు మానసికంగా పూర్తిగా కృంగిపోయాడు. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇక్కడ అహితోఫెలు తన ఆలోచన ప్రకారం జరగపోవడం చూసి, అంటే ఆలోచన ప్రకారం దురాశ గర్భము ధరించాడు. గాడిదకు జీను కట్టి లేచి తన ఊర్లో ఉన్న జీను కట్టడం అంటే కనబడకుండా కళ్ళు గంతలు కట్టడం, లేచి తన ఊర్లో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇల్లు చక్కబెట్టుకొని, అంటే ఇల్లు అంతా చక్కబెట్టుకున్నాడు, డబ్బులు ఎవరికైనా చేసాడు, దేనికి మొత్తం ఏం చేశాడో చక్కబెట్టుకుని ఊరు తీసుకుని చనిపోయాడు. ప్రియులారా, ఇక్కడ వాక్యము తన ఇల్లు చక్కబెట్టుకుని అనే వాక్యం ఉంటది కదా, అలాగే మాట చాలా ప్రాముఖ్యమైనది. అంటే తాను చనిపోయాక తన ఆస్తుపాస్తులు ఎవరికి వెళ్ళాలి, తన కుటుంబం ఎలా బ్రతకాలి అనే వీలునామా అంటే రాసుకుని అంత ప్లాన్ చేసుకుని అత్యంత చల్లని గుండెతో వెళ్ళి ఉరి వేసుకున్నాడని అర్థం చేసుకోవాలి. అంటే అంత చక్క ప్లాన్ ప్రకారం ఎవరికి వెళ్ళకూడదు, అంత అనుకున్న దాన్ని జరగాలని చెప్పినట్లు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని పితరులు అతనితో కూడా ఆ సమాధిని పూర్తి చేశారని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అహితోఫెలు తన ఆత్మీయ రాజు స్నేహితుడైన దావీదుకు నమ్మక ద్రోహం చేస్తా ఉన్నాడు. యోధ ఇస్కరియోతు కూడా తన గురువు అయిన రాజైన తన యేసుక్రీస్తు వారు కూడా నమ్మక ద్రోహం చేశాడు. ఇక్కడ అహితోఫెలు కుట్ర ఫలించక అవమాన భారంతో వెళ్ళి ఉరేసుకుని చనిపోయాడు. యోధ ఇస్కరియోతు కూడా యేసును అప్పగించిన తర్వాత పశ్చాత్తాపంతో వెళ్ళి ఉరేసుకుని చనిపోయాడు. ఈ విధంగా ప్రేమ దేవుని వాళ్ళరా, అహితోఫెలు దురాశ గర్భం ధరించి దురాశ గర్భం ధరించి ప్రసవ వేదన పడి రాత్రంతా గిరగర తిరిగి నిద్రపోకుండా దావీదుని ఎలా చంపాలో ఎదురు చూస్తూ దురాశ గర్భం ధరించి ప్రసవ వేదన పడి ఆ కుట్రను అమలు చేయాలని చెప్పి తిరుగుబాటు చేశాడు. తిరిగాడు తెల్లారి సమయాన అది కన్నాడు కానీ ఆ కన్న బిడ్డ అంటే అమలు చేయలేకపోయాడు. అది బెడిసికొట్టింది. తాను నాశనమే. దేని వాక్యం చెప్తుంది కదా, దురాశ గర్భం ధరించి పాపం పరివర్తించే పాపము మరణము కనును. ఆ పాపం తిరిగి మరణానికి తీసుకొస్తుంది. తాను ఉరి తీసుకుని చనిపోయాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, నాశనమే అంతము. పాపం చేసిన వాడికి నాశనమే అంతమవుతుంది. కాబట్టి అహితోఫెలు తాను ఎంతటి వాడైనప్పటికీ, ఎలాంటి వాడైనప్పటికీ ఇక తాను తనంతట తానే ఎవరో చంపకుండానే వెళ్ళి చనిపోయాడు. అవమానానికి భారం భరించలేక. కాబట్టి ప్రేమ దేవుని బార్లరా, ఇక్కడ మనం చూసిన వాక్యం, మూల వాక్యము, మనము తెలుసుకుంటున్న వాక్యం అదే. కాబట్టి ఇటువంటి ఆలోచన గట్టి పాపము కనివాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడే అబద్ధము కని ఉన్నాడు. కాబట్టి మనము ప్రసవ వేదన పడవద్దు. అంటే పాపమును కనడానికి దురాలోచన మన హృదయంలోకి రానివ్వద్దు.
దానిని ఆ తప్పుడు ఆలోచనలు అమలు చేయడానికి మనము ప్రియులారా ప్రసవ వేదన పడవద్దు. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ఉపమానం మీకు చెప్తున్నాను. ఈ ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక రాజు అనే ఆయన ప్రియులారా అడవి పక్కన పొలము, చిన్న చెక్క పొలము చేసుకుంటా ఉన్నాడు. తాను ఫ్రూట్స్ పండిస్తున్నాడు. అరటి గెలలు, ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్ అన్ని పండిస్తా ఉన్నాడు. ఇంకా కొన్ని ఫ్రూట్స్ అని అక్కడ వేస్తా ఉన్నాడు. ఇంకా ఆ కాలం సరిపడిన పైనాపిల్ లాంటి అన్ని కూడా వేస్తున్నాడు తనకు తగిన ఆ పొలంలో. అయితే అక్కడే ప్రియులారా ఈ రాజుకి వ్యతిరేకంగా ఒక ఆయన ఉన్నాడు, రాము అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే ఈ రాజుకి వ్యతిరేకంగా తాను కూడా పంట వేస్తా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. తన పంట ఎప్పుడు కూడా మరి ఎంత బాగా వేసినా కూడా ఈ రాజు కంటే ఎక్కువగా పండదు. ఎప్పుడు కూడా తక్కువే. ఎప్పుడు కూడా ఏదో చేడు పేర్లు వస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా మరి నీరు కూడా సక్రమంగా మరి రాజు ఎప్పుడు పెడతా ఉంటాడు. ఎప్పుడు కూడా పొలంలో ఉండి చక్క చూసుకుంటూ ఉంటాడు. ఈ మరి రాముకి బాగా బద్ధకం ఎక్కువ, పొలం పెద్ద పట్టించుకోడు. అయినా సరే లాభం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మిగిలిన వారు వచ్చి మరి లాభసాటికి అమ్ముకునే టైంలో కూడా మరి తనకంటే ఎక్కువగా మరి రాజు అమ్ముకోవడం చూసి మనసులో దురాశ కలిగింది. అంటే తనకంటే ఎక్కువ నేను పండించాలి అనే ఆలోచన మంచిది అవ్వచ్చు. కానీ ఈసారి తన పంట ఎలా పండుతుందో నేను చూస్తానని చెప్పి ప్రియమైన దేవుని వాళ్ళారా నాశనం చేయాలనుకున్నాడు. దురాశ మనసులోకి వచ్చింది. ఆ మనసులోకి వచ్చింది పంట పండేదాకా చూశాడు. ఇంకా రేపు పొద్దుట అమ్ముతారనగా ఈ రాత్రి ఏదో ఒకటి చెయ్యాలి ఆ పంటని అని చెప్పేసి ఆ రాత్రి అంతా ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రసవ వేదన పడుతున్నాడు. దురాశ అనే బీజం పడింది. కడుపులో కాయపడినట్లుగా ఆ దురాశ బీజం పడింది మనసులో. దురాశ వచ్చింది. ఆ దురాశ ఆ రాత్రి ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఎలా పాడు చేయాలి ఆ పంటని, ఎలా నాశనం చేయాలి ఆ పంటని, మనం దొరకకుండానే చేయాలి. ఏమైనా ఏనుగుల గుంపును ఏమైనా వదిలేద్దామా, అటు సైడ్ పంపిద్దామా, ఏమైనా చేయాలి, పందుల గుంపు ఏమైనా రప్పించేద్దామా, ఆ అడవి పక్కనే కాబట్టి ఏం చేద్దాం, ఆ పంటలు చూసి ఆ కంచె తీసేస్తే పందులు వచ్చేస్తాయి, ఆ కంచె తీస్తే ఏనుగులు వచ్చేస్తాయి, ఏం చేద్దాం అని ఆలోచన చేస్తూ ప్రియులారా ఆలోచిస్తున్నాడు. ప్రసవ వేదన పడుతున్నాడు. చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది. ఇంకా రాజు అదే పెందలకాడ వెళ్ళిపోయాడు. ఇంకా రాత్రి ఇంకా దీపం పట్టుకుని బయలుదేరాడు ఆ కంచి విప్పేయడానికి. ప్రియులారా బయలుదేరాడు. ప్రసవ వేదన పడుతున్నాడు. ప్రసవ వేదన నొప్పులు వస్తున్నాయి. అది కనేదాకా వెళ్ళాలి, చెయ్యాలి, పని ముగించాలని చెప్పి ప్రసవ వేదన పడుతున్నాడు. వెళ్ళాడు ఆ కంచి దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని వారరా ఆ కంచి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కంచి తొలగిస్తా ఉన్నాడు. ఆ తొలగించేటప్పటికి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఒక సర్పం ఉంది. ఆ సర్పము మరి బుసలు కొడతా ఉంది. అయినా సరే తను చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా కంచె ఇంకా కొంచెం తీస్తే అయిపోతుంది అని తప్పించుకుంటూ ఇంకో చోటను మళ్ళీ ఎంతో కష్టపడి తీసి మళ్ళీ ఇంకో చోటను తీయలేం, పాము తప్పించుకుని మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళలేం అని చెప్పేసి అక్కడ ఆ పామును కొట్టడానికి కూడా కుదరట్లేదు. అక్కడ లోపల ఉంది. అది అక్కడ బుసలు పడుతుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తా ఉంది. ఆ చెమటలు కక్కేస్తా ఉన్నాడు. ప్రసవ వేదన పడుతున్నాడు. దాన్ని చేయటానికి ఇంకా భయంతో ఒకటి లేగుతున్నాడు. పక్కన కాటేస్తుందేమో భయంతో మళ్ళీ తీయగానే మళ్ళీ అక్కడి నుంచి అడవుల్లోంచి పందులు మళ్ళీ పెద్ద అడవి పందులు వచ్చేస్తాయేమో, మళ్ళీ ఏనుగులు వచ్చేస్తాయేమో, చీకటిని ఏం జరుగుతుందేమో భయము. ఇలా గందరగోళంలో ఇలాగ ప్రసవ వేదన అనుకున్న పనిని అమలు చేయడం ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. లాస్ట్కి ప్రియమైన దేవుని వాళ్ళారా ఆ సర్పము కాలు మీద కాటేసింది. అయినా సరే పీకేశాడు. ఇంటికి వచ్చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంటికి వచ్చేసిన తర్వాత పసర ముందు ఆ మందులు ఈ మందులు వేయించుకున్న అంతా అయిపోయింది. అయితే ఆ తెల్లారం చూశాడు. ఇంకా తర్వాత అన్ని వేసుకున్న తర్వాత ప్రియులారా అతను వచ్చి తర్వాత మరి అందరూ వచ్చి పంట కోసుకున్నారు. అంతా కోసుకుని అంతా అయిపోయింది. అంతా కోసుకుని తీసుకెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు మరలా ఎప్పటిలాగానే తన లాభం గడిచిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ లాభం ఉంది. ఆ లాభం అంతా చూశాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా ఆ లాభం అంతా చూస్తూ ఉన్నాడు. అయ్యో ఏంటి నేను రాత్రి కంచిప్పేశాను కదా, ఏమి రాలేదా, ఏ పందులు వచ్చి పాడు చేయలేదా, ఏ ఏనుగులు వచ్చి పట్టుకెళ్ళి తినేయలేదా, అట్లని అవన్నీ నాశనం చేయలేదా, ఏమైంది ఏంటని చెప్పేసి మరలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంకా సిద్ధం చేసుకుని ఇంకా తన పంట కూడా అమ్మేసుకుని అంతా అయిపోయింది. చూసుకున్నాడు. వెళ్ళి చూసేసరికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ కంచె
తొలగించినప్పటికీ ఆ సర్పం అక్కడి నుంచి వెళ్ళలేదు. ఆ సర్పం చూసిన ఏనుగులు కూడా వెనక పారిపోయినాయి, కానీ ఆ సర్పం చూసిన పందులు కూడా అక్కడికి రాలేకపోయినాయి. అక్కడే ఆ సర్పము ఒకటి కాదు, పిల్లలతోటి బోల్డ్ అనే సర్పాలు అక్కడే మరి గుంపుగా అక్కడే ఉండటం, అక్కడే మరి ఆ కంచికాడే తీసేసరికి ఇంక అక్కడే అటు ఇటు తిరగటం, అక్కడే ఉండిపోవటం ద్వారా ఏమి కూడా కంచి కానించి దాటి వెళ్ళలేకపోయాయి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ సర్పం గురించి చెప్పట్లేదు, కానీ ఇక్కడ తాను కంచె తీస్తూ ఉన్నప్పుడు పుట్ట రేగింది. ఆ చీమల పుట్ట ఎలాగైతే రేగింది, ఆ పాము పుట్ట కూడా రేగటం జరిగింది. ఇక్కడ తాను చూసేసరికి తన పంట ఏమలేదు, కానీ తన పంట ఏమవకుండా అక్కడ మరి తను ప్రశాంతంగా ఉన్నాడు. అయితే ఇక్కడ తాను అనుభవించాడు, దురాశను గర్భం ధరించేశాడు అనుకున్నాడు, కానీ ఆ గర్భం ధరించినప్పటికీ తను అనుకున్న అమలు జరగలేదు. దేవుడు అంటే తను చేసిన దానికి తను తప్పు చేయాలనుకున్నాడు, కానీ ఆ వ్యక్తికి ఆ రాజుకి మేలు జరిగింది, కానీ నష్టం కలగలేదు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దురాశ గర్భము ధరించి దురాలోచన కలిగి ఏ పాపం కనాలని సిద్ధం చేసుకున్నా అది తిరిగి మనకే నాశనం కొంతేస్తుంది. కానీ ఇతరులకు నాశనం చేయాలనుకుంటే మనం నాశనం అయిపోతాం. కానీ మనం ఎప్పుడు కూడా మరి మంచి ఆలోచన చేస్తే ఆ మంచి ఎదుటి వ్యక్తి మంచి చేయాలనుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది. ఇతరులను నాశనం చేయాలనుకుంటే మనం కూడా నాశనం అయిపోతాం. కాబట్టి ఈ రెండు అర్థాలు మనం తెలుసుకుని మంచి చేసేవారుగా, మంచిని పంచేవారుగా, మంచిని మా హృదయంలో పుట్టించుకునేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యాన్ని ముగిస్తాను. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.